నమస్తే, మీరు చూస్తున్నారు పీపుల్ మీడియా పాయింట్. ప్రశ్నిస్తే తప్ప, అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా కేసులు పెడితే ఊరుకుంటారా? రైతులకు కానీ, అటు విద్యార్థులకు కానీ, ఎవరికైనా సరే న్యాయం జరగాలి. ఆ న్యాయం వరకు దేనికైనా పోరాడతాను, ఎక్కడి దాకా అయినా వెళ్తాను. అది పురుషులైనా స్త్రీ అయినా ఏదైనా సరే. తప్పు చేసిన వాడిని నిజంగా నేను నిర్భయంగా అడుగుతాను, దేనికైనా సవాల్ చేస్తాను, ఎక్కడి దాకైనా వెళ్తాను అంటున్నారు ఒక మహిళ. రీసెంట్ గా ఆమె మీద కూడా ఒక కేసు అనేది బుక్ అయింది. ఆమె కొన్ని రోజుల పాటు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ మహిళ ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు సంగీత గారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. ఓకే. ప్రశ్నిస్తే తప్ప అని మీరు మీ వాయిస్ తో గట్టిగా గలమెత్తారు కొన్ని సందర్భాల్లో. అందుకే మిమ్మల్ని ఆ వీడియోలు నవ్వి చూసి అసలు ఏంటి సిచ్యువేషన్, ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయం దాని మీద ఈ రోజు మిమ్మల్ని నా ముందు కూర్చోబెట్టుకున్నాను. ఏం జరుగుతుంది, అసలు మీ మీద కేసు కూడా బుక్ అయిన సందర్భం చూసాం, కొన్ని రోజులు కూడా మీరు జైల్లో ఉన్న సందర్భం చూసాం. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఏం జరగలేదని అడుగు చెప్తాను. ఎందుకంటున్నానంటే ప్రజారాజ్యం, ప్రజల పరిపాలన. అవును, అన్యాయం రాజ్యం నడుస్తుంది. అన్యాయం రాజ్యం, చాలా అన్యాయం రాజ్యం నడుస్తుంది. నా ప్రయాణంలో ఎటువంటి పేదోడికి న్యాయం జరగాలనుకున్న కాడ న్యాయం జరగలేదు. నిజమైన నాయకుడే పేదోడు పొట్టగొట్టి నింపుకుంటున్నారు. ఇది నేను ప్రశ్నించిన తప్ప. పేదోడికి కట్టిస్తామన్న 1,00,000 బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్స్ పేదోడికి ఇవ్వలేదు. నేను ప్రశ్నించిన గత ప్రభుత్వాన్ని. తప్ప? తప్పు కాదు. స్థానిక నాయకులు ఎక్కడైతే గవర్నమెంట్ జాగాలు ఉన్నాయో అక్కడ మనంగా ఒక్కొక్కడు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు కబ్జా చేసుకొని పేదోడికి దక్కనివ్వకుండా ఇది దక్కించుకుంటున్నారు. ప్రశ్నించిన తప్ప? తప్పు కాదు. తప్పును తప్పుగా ప్రశ్నించిన దానికోసమే నన్ను జైల్లో పెట్టారు. అంటే ప్రశ్నించడానికి చాలా మంది ఉన్నారు కదా, సంగీత గారు ఎందుకు ముందడుగేశారు? చాలా మందిలో నేను ఒక్కదాన్ని. ఎంతో మంది ఉన్నారు, దాంట్లో నేను ఒక్కదాన్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటుంది. నా ఆలోచన ఏంటి, ఒక మనిషిగా పుట్టినప్పుడు ఏదో అనుభవించిపోవడం కాదు, మనమంటూ పుట్టిన తర్వాత, బ్రతికిన తర్వాత ఎదుటోడికి ఏం చేస్తున్నాం అన్నదే నాకు ఆలోచన. 20 సంవత్సరాల కిందట స్త్రీశక్తి మహిళా సంఘం అనే నా సంఘాన్ని నిర్మించుకొని నా సంఘస్థులలో కొంతమందికి ఇదే స్థానిక నాయకులు 100 సర్వే నెంబర్లు ఒక్కొక్కరి కాడ 1,00,000 నుంచి 5,00,000 వరకు, 1,00,000 నుంచి 5,00,000 వరకు. స్టాలిన్ కాలనీ అని పేరు విన్నాను. ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, వాణి నగర్, ఆ కాలనీ మొత్తం అక్కడికే వస్తుంది. మియాపూర్ డివిజన్. ఎంత అసలుకి ఎంత స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు? పేదోడు పొట్ట కొడుతుంటే స్థానిక నాయకుల కింద ఉన్న శంషగాలు చేసే పనులే ఇవి. ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? పోలీస్ స్టేషన్ కు పోతే లీడర్ కాడికి వస్తారు. అవును, ఆ లీడర్ ఏం చెప్తారు? చెప్పిందే ఫైనల్, ఏదైనా అంతే, చూసిందే ఉంది కదా. మీద దిక్కేంటి? కూలి పని చేసో, నాద పని చేసో, ఇండోల పని చేసో వాళ్ళ పొట్ట నింపుకోవడమే కష్టం. ఉండనీకి గవర్నమెంట్ వచ్చి నీకు ఇది ఇస్తానంటది, ఇంకోటి ఇస్తానంటది, ఏది కూడా చేయలేకపోతే ఏదో తక్కువ రేటుకు వచ్చింది కదా వీళ్ళు చెప్తున్నా అని చెప్పి కొన్న పాపానికి 1,00,000 నుంచి 5,00,000 వరకు పేదల కాడ వసూలు చేసి 15 కోట్లు పేమెంట్, 15 కోట్లు డబ్బు అక్షరాగా ప్రజలకు ముంచి కూర్చున్నారు దరిద్రులు. అది నేను ప్రశ్నించడం తప్ప? తప్పు కాదు. పేదోడికి ఇది ఏమనడం తప్ప కాదు. ఎందుకు గవర్నమెంట్ భూమి నాయకుడే కబ్జా చేసుకుంటాడా? పేదోడికి ఇవ్వద్దా? ఇవ్వద్దా? ఇవి ప్రశ్నించినందుకు నా మీద కేసు, నా మీద దాడి, ఇంకా చెప్పనీకి లేదు. నా గురించి ఇంకా మీరు అందరూ చూస్తూనే ఉంటారు. సంగీత గారు, మీరు వ్యక్తిగా ఇప్పుడు మీరున్నారు, కానీ శక్తిగా మారడానికి మీకు చాలా టైం పట్టింది అని అంటే ఈ 20 సంవత్సరాల స్త్రీ శక్తి అనే ఒక సంఘాన్ని మీరు ఏర్పరచుకొని దాంట్లో ఎంతో మంది కుటుంబ సభ్యులను మీరు స్థాపించుకొని ఈ రోజు మీ గలంతో గవర్నమెంట్ కానీ, అటు ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళని కానీ ఎక్కడ ఎవడు ఏం ప్రాబ్లం చేసినా కూడా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మీ మీద ఈ ఒక్క కేసేనా, ఇంకేదైనా గతంలో ఇంకేమైనా కేసులు ఉన్నాయా? నా జీవితంలో మంచి చేయడం తప్ప తప్పు లేదు. ఇది కూడా నేను చేసిన తప్పు కాదు. కావాలని కొంతమంది నాయకులు, ఎవరు మజా చెప్తా, స్థానిక మన శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఏ నాయకులు అయితే ఉన్నారు స్థానికంగా, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఒక బస్తీ లీడర్ కానీ, ఒక ఎంపీ కానీ, ఎవరైనా సరే, నేను మజా చెప్తున్నా, నేను ప్రతి ఒక్క నాయకుడు కాడ వర్క్ చేసి ఉన్నా. నేనంటే ఏంటో ఇప్పుడున్న నాయకులకి అందరూ తెలుసు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు తెలుసు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి బిఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులకు తెలుసు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, నేను కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటది. అంత నమ్మకంగా విశ్వాసంగా పనిచేసిన నన్ను బిఆర్ఎస్ పార్టీ దగ్గర రమ్మంటూ కూడా నేను వెళ్ళలేదు. ఆ బిఆర్ఎస్ ఉన్న నాయకులే
ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఉమ్, నిరుపేదల పొట్టలు కొడుతున్నారు. ఉమ్, ఈనాడు తెలంగాణ నాది, తెలంగాణ బిడ్డ అని చెప్పే బిడ్డలు ఎక్కడున్నారు? ఆ, టైంపాస్ పనులు చేస్తున్నారు. అవును. ఈ రోజు మియాపూర్లోనే తెలంగాణలో పుట్టిన మియాపూరు గ్రామస్తులు ఉమ్, తిననీకి తిండి లేక, ఉమ్, ఉండనీకి ఇది లేక, పిల్లలని చదివించుకోలేక ఉమ్, పడి చస్తున్నారు. వాళ్ళు పడే బాధలు అంతా ఇంత లేదు. అవును. పర్ డే కూలి కష్టం మీద బతుకుతున్నారు. మరి ఈ 100 సర్వే నెంబర్ ఏం జరుగుతుంది తెలుసా? ఉమ్, నా మీద ఏమో అక్రమ కేసులు పెట్టారు. నేను భూ కబ్జా చేశానని చెప్పేసి ఓకే. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే పలాని వ్యక్తి ఇన్ని ఎకరాలు కబ్జా చేశాడు, ఉమ్, పలాని వ్యక్తి ఇంత కబ్జా చేశాడు. ఇప్పటికీ 100 సర్వే నెంబర్ కబ్జా ఉన్నారు. ఉమ్, స్థానిక నాయకులు, నాయకుల చుట్టాలు, నాయకుల బంధువులు, నేను మళ్ళా చెప్తున్నా, ఉమ్, ఇప్పటికి కబ్జాలో ఉన్నారు. నా మీద కబ్జా లేదు. పేదల కోసం పోరాడితే నన్నేమో జైల్లో పెడతారా? ఉమ్. నేనేమో పేచీకి తిరగాదా? అంటే మీరు ఆ నేతను ప్రశ్నించిన సందర్భం లేదా? ఇప్పుడు ఇప్పుడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా కంటెస్ట్ అవుతున్న ఆ నేతని మీరు డైరెక్ట్ అడగలేదా జైలు నుంచి వచ్చిన తర్వాత కానీ, దానికన్నా బిఫోర్ కానీ? దానికంటే ముందు కొన్ని వేల కుటుంబాలతో, వేల మందితో నేను ధర్నా చేసిన, రోడమ్మడి మేము నడుచుకుంటా ఎంఆర్ ఆఫీస్కి పోయినా, అక్రమ దొంగను మేము పట్టించిన కూడా మా మీద అక్రమ కేసులు పెడితే ఈ నాయకుడు దొంగలకు బేదిచ్చి ఇడిపించినారు కానీ మాకు సపోర్ట్ చేయలే. ఎలా అడగాలి? ఈ పొద్దు నేను మియాపూర్ బస్సుబాడికి ఎదురుగా ఒక చిన్న డబ్బా కొట్టు పెట్టుకొని, షాప్ పెట్టుకొని నా వ్యాపారం చేసుకుంటూ నేను బ్రతుకుతూ 10 మందికి అన్నం పెడుతున్నా. నేను దొంగ మాత్రం దొంగను కొట్టలేదే. దొంగ నా కొడుకులు. నేను అందుకే మొన్న కూడా నా యూట్యూబ్ ఛానల్ చెప్పిన, నా కొడుకులు భద్రంగా ఉండండి, మీకు నేను ఆస్తి పంచి ఇవ్వక తప్పు చేసిన మీ అమ్మను కాబట్టి ఖచ్చితంగా ఆస్తి పంచిస్తా, భయపడకండి అని చెప్పిన. కూర్చొని మాట్లాడదాం, ఆస్తి పంచిస్తా అని చెప్పిన. నాది ఒకటే ఆశయం చిన్న, ఎవరైనా సరే పేదోడు పొట్ట కొడితే మాత్రం చూస్తూ ఉండను. ఈనాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ కదా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, ఏమైపోయినాయి? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు ఇందిరమ్మ ఇది ఇస్తానన్నాడు. ఎవరికి ఇచ్చినాడు తెలుసా? సిగ్గుపోతాది చెప్పుకుంటే. ఆ సాక్ష్యాలు కూడా తీసుకొచ్చి చూపిస్తాను నేను. ఒక్కొక్కరికి 2 ఏసి 3 ఏసి ఇల్లు ఉన్నదకి ఇచ్చినాడు. అంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అందులో మియాపూర్ డివిజన్ కి కూడా చాలా మందికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్న రిపోర్ట్ కూడా మాకుంది. కానీ మీరు ఈ రోజు ఇవ్వలేదు అని ఏ ధైర్యంతో అంటున్నారు అసలు? నాకాడ ప్రూఫ్ ఉంది నాన్న. ఏం ప్రూఫ్ ఉంది? ఎవరికైతే ఇల్లు లేదు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకే ఇచ్చారని మీరు ఆరోపిస్తున్నారు. నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు చెప్పను, మళ్ళీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు చెప్పనంటే, కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి అన్న గారు, అతను చేసిన తప్పు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులను పక్కన పెట్టి దొంగలకు అవకాశం ఇచ్చి నెత్తినెక్కించుకున్నాడు. ఏదో మాకు న్యాయం చేస్తాడని చెప్పాలి, ఏదో పేదోడు పొట్ట నింపుతాడని చెప్పాలి. ఈ పొద్దు ఆ దొంగలే కదా ఇన్ని వేరే ఎక్కడ కబ్జా చేసుకున్నారు. మా దాంట్లో నిందిస్తే, ఎదిరిస్తే మా పైన దాడులు ఏదో చెప్తాము. సంగీత గారు, ఇప్పుడు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక అపారమైన నమ్మకం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేసినా కూడా నేను వెళ్ళలేదు అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు మీ మెడలో ఒక కండువా ఉంది, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఒక పార్టీ కండువా మీ మెడలో ఉంది. అంటే దీంట్లో మీరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని అర్థం అవుతుంది. ఏంటి అసలు? పార్టీ అంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదు. పార్టీ అంటే అమ్మతో సమానం. పార్టీ నమ్ముకున్న తర్వాత నిజమైన నాయకుడు ఎవరైతే ఉంటాడో తలుపు తీసి పెట్టి ఉండాలి. ఏ పేదోడు వస్తాడో, ఏ నాయకుడు వస్తాడో, ఏ వ్యక్తి వస్తాడో, ఏ ఆపదలు వస్తాడో ఎదుర్కోనికి. ఇప్పుడు అలాంటి పార్టీలు నాకు కనపడలేదు. ఇప్పటికీ నన్ను పిలుస్తున్నది, కనపడలేదు. ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన త్యాగం ఎవడు గుర్తించుకుంటాడు చెప్పండి? ఆనాడు మన దేశం కోసము, మన కోసము కులం లేదు, తరం లేదు, ఏమి లేదు, మనుషులమంతా ఒకటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న భావాలు ఈనాడు ఎవరికాడ ఉన్నాయి. ఈ రోజు నేను కండ వేసుకున్నానంటే అక్షరాల అలాంటి నీతైన విషయాలను, మంచి మంచి మాటలను ప్రజలు నింపుతా. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు నెరవేర్తా, ఆయన జెండా ఎగరేయబోతాను. ఇది నా నమ్మకం. అంటే ఇప్పుడు కంటెస్టెంట్ చేసి ఎమ్మెల్యేగానా లేకపోతే ఇంకేదన్నా పదవుల మీద ఆశ ఏమైనా ఉందంటారా? ఈ పార్టీ నుంచి పోటీ ఏమైనా చేసే ఆలోచన ఏమైనా ఉందంటారా? నాకు ఒకటే ఆశ ఉంది నాన్న, పదవి లేకపోతే మనిషి లేడు. ఎందుకంటే పదవితోనో ఎంతో మంది దుర్మార్గులు ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి మోసం నుంచి కాపాడాలంటే నాకంటే ఒక పదవి ఉండాలి. అది కూడా చెప్తున్నా, నాకంటే ఒక పదవి ఉండాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే 20 సంవత్సరాలు నా ప్రయాణంలో పదవికి నేను ఎప్పుడు ఆశించలేదు. ఈ రోజు నా ఆశ వెనకల ఎంతో మంది నిరుపేదల బాధలు ఉన్నాయి. వీటిని నేను ఖచ్చితంగా
రేపొద్దున నేనంటూ పోయిన తర్వాత నలుగురన్నా నా కోసం ఏడవాలి. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటది. పుట్టేటప్పుడు ఏడిపిస్తాము, పోయేటప్పుడు ఏడిపిస్తాం. ఈ బ్రతుకు కోసం ఎందుకు మధ్యన ఇన్ని ఆటలు? అందుకని చెప్పి ఈనాడు సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలతో నేను ముందుకు నడుస్తున్నా. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు, మన అమ్మడి తిరుగుతున్నారు. మనం ఏది చెప్తే కూడా కాదంటలేదు. ఒంటరిగా కాలు బయటికి పెట్టినా ఈ రోజు 10,000 అడుగులు నా ఎంట ఉన్నాయి. 10,000 అడుగులు నా ఎంట ఉన్నాయి. అక్షరాల నీ ముందు దించమన్నా దించుతా నేను. ఇంకా సాక్షాత్ అంటావా? ప్రూఫ్ లేని నేను చెప్పను. నాకు ఒకటే ఉంది కోపం. తప్పు చేయని నన్ను జైలు పెట్టడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళకు 100,000 న్యాయ వ్యవస్థ మీద కూడా మీకు నమ్మకం పోయిందా? ఎక్కడుంది నాన్న? నేను జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క దొంగను పట్టించడం జరిగింది. ప్రతి ఒక్క దొంగ ప్రూఫ్ రాసి పేరుతో సహా, ఇంటి నెంబర్తో సహా ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ కి నేను అందించడం జరిగింది. ఎందుకు అది మీద చర్య తీసుకోవడం లేదు? డీసెంట్ గా మొన్న కూడా నా మీద కేసు ఎక్కడైతే జరిగిందో 100 సర్వే నెంబర్లు అదే జాగాలో ఒక లేడీ 50 కోట్ల ఆస్తి కబ్జా చేసుకొని కూర్చుంది. ఆమెదేదో చూడండిరా బాబు, పేదల మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు ఈనాడు అని చెప్పేసి కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ పేదల గురించి మీరు 100 సర్వే నెంబర్ మీద ఉన్న దాని మీద పోయే పేదల గురించి మీరు బాగా ఫైట్ చేస్తున్నారు. మరి ఆ పేదోళ్ళు మీకు అండగా ఉన్నారా? 100% పేదోడు నా అండగా ఉంటాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నాది ఇంకోటి కూడా ఉంది విశ్వాసం. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ముందుకు నడిస్తే మన జీవితానికి అర్థం ఉండదు. మనం ఏది చెయ్యాలో అది చెయ్యాలి. దాని తర్వాత ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు. సంగీత గారికి ఒకటి పదవి మీద వ్యామోహం ఉందా, ప్రజల మీద వ్యామోహం ఉందా అంటే ఏం చెప్తారు? నేను పదవి లేకపోతే ప్రజలు లేదు, ప్రజలు లేకపోతే పదవి లేదు. ఎందుకు నేను రెండు చెప్తున్నానంటే, పదవి లేకపోతే రీసెంట్ గా మన ఒక కానిస్టేబుల్ గారు అంటున్నారు నాతో, అమ్మ మీరు కాలిపట్టరు కాండి, ఏదో ఒక పదవి మీరే పెట్టుకున్నప్పుడు మీ మాట మేము వింటాం. పదవికి ఇచ్చిన విలువ నీతికి ఇవ్వడం లేదు. ఆలోచించండి ఒకసారి. పదవికి ఇచ్చిన విలువ అసలుకి మనిషికి అనేది లేదు నాన్న. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పటికైనా కూడా పదవి ఉంటేనే నేను కొంతమంది నన్న కాపాడుకోగలుగుతా. పదవి వచ్చిన తర్వాత సేమ్ అదే నాయక వ్యవహారంలో మీరు కూడా ఉండరని గ్యారెంటీ ఏంటి? అది నేను చెప్పను నాన్న. ఎందుకంటే 20 సంవత్సరాలు సంపాదించుకుంది, 20 సంవత్సరాల నుంచి ఆశించింది మీరు నెట్టిలో కొట్టినా కూడా సంగీత్ ఎంటర్ప్రైజెస్ నా కంపెనీ వస్తుంది. నేను స్థాపించుకున్న నా కంపెనీ వస్తుంది. 20 years బ్యాక్ మీరు నెట్టిలో కొడితే వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా చేయి జాచిన చేయి కాదు, అడిగిన చేయి కాదు. నా పేరు చెప్పి ఏదో ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు అన్నారు ఒక మాట, ఏది దొంగలు వస్తున్నారు చెట్టు పేరు చెప్పి పళ్ళు అమ్ముకొని తింటారో జాగ్రత్త అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అవునా కాదా? నేను చెట్టు పేరు చెప్పను, పళ్ళు అమ్మను. నాదే చెట్టు నాదే పండు, నేనే కావాలంటే 10 మందికి పెడతా. ఇప్పుడు కూడా అక్కడ షాప్ పెట్టి నేను 10 మందికి అన్నం పెడుతున్నాను తప్ప ఎవరిని దోచుకోవడం లేదు. మొన్న నాకు సంబంధం లేకుండా నా షాప్ మొత్తం ధ్వంసం చేసి పడేసారు. ఎందుకు? కుట్ర. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా కదా నాన్న, చేస్తున్నా కదా. ఎట్టయినా నష్టం చెయ్యాలి, ఎట్టయినా బాధ పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పెట్టే బాధ, వీళ్ళు పెట్టే టార్చర్ నేను దండం పెట్టి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నేను మళ్ళా చెప్తున్నాను, ఒక్కొక్కడికి రెక్క ముందు ఉంటది. నేను చెప్పను, చేసి చూపిస్తా. రైట్. ఇప్పుడు ఇన్ని మీరు మాట్లాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, మీ దగ్గర తగిన ఆధారాలు ఏమున్నాయని ఈ రోజు ఇంత మీ వాయిస్ గట్టిగా చేసి మాట్లాడుతున్నారు? ఇంకొకటి, ఏ ఆధారాలు లేకుండానే ఏది లేకుండానే మీ మీద ఆల్మోస్ట్ కొన్ని మీడియా ఛానల్లో, వార్తాపత్రికలలో కూడా మీ మీద చాలా వచ్చిన సందర్భం చూసాం, ఒక న్యూస్. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఖచ్చితంగా భూ కబ్జా చేశారు అని ఒక కోర్టు నుంచే ఆర్డర్ వచ్చి మిమ్మల్ని జైలుకి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అటు న్యాయ వ్యవస్థ కరెక్ట్ గా చెప్తుంది, నెక్స్ట్ ఇటు మీడియా కూడా అబద్ధము చెప్పదు, అండ్ నెక్స్ట్ ఇది కూడా అబద్ధం చెప్పదు. ఏ ధైర్యంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు కోప్పడనంటే ఒక విషయం చెప్తా, చెప్పండి. మీడియా సహోదరి TV9, TV5, NTV, RTV, ప్రతి ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు నాకు ముందు జరిగిన డ్యామేజ్ కి వీళ్ళు జవాబు చెప్పాలి. నేను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్క మీడియాకి చెప్పడం జరిగింది, నా కాడ ప్రూఫ్లు ఉన్నాయి, నేను దొంగను కాదు, దొంగను పట్టిస్తా, చూపించండి ప్రూఫ్స్. నేను మీరు ఫోన్ చేసి రమ్మంటే మామూలుగా వచ్చినాను బిడ్డ, నీకు రేపే ప్రూఫ్ తీసుకొస్తా. ప్రూఫ్ లేనిది ఏది మాట్లాడదు మీ సంగీతక్క. నేను ఎంతో మందికి అమ్మనే ఉన్నాను. నేనాడు
గొప్ప చెప్పడం లేదు, ప్రూఫ్ తోనే మాట్లాడతాను, ప్రూఫ్ తోనే చేపిస్తా. మీరు దొంగ నాయకుల మీద మీరు ఏమైనా చర్య తీసుకుంటారా చెప్పండి నాకు ఫస్ట్. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ప్రూఫ్ మా ముందు పెట్టండి, తీసుకోకపోతే అప్పుడు అడుగు. సవాల్ చేస్తున్నాం మేము, ఖచ్చితంగా మీ దగ్గర ప్రూఫ్ ఉంది, మాట్లాడుతున్నారా? నేను ప్రూఫ్ తో మీ కాడికి వస్తాను, కరెక్ట్ అయిన ప్రూఫ్ మీ ముందు పెడతా. ఓకే. ఎవడైతే కబ్జా చేశాడో, ఎవడైతే అక్కడ కబ్జాలో ఉన్నాడో, నా మీద కేసు పెట్టినాడో, పేదోడికి దక్కనీయకుండా ఇప్పటికే దోచుకుంటున్నాడో, నన్ను ఎక్కడ ఇబ్బందులు పాలు చేస్తున్నారో ప్రతి ఒక్క దానికి, నా ప్రయాణానికి, నా పోరాటానికి ఇప్పుడు నేను తీసుకున్న ప్రూఫ్ ప్రతిదీ అణువణువున నేను సాక్ష్యంగా మీ ముందు పెడతా. మీరేం చేస్తారో చెప్పండి. బరాబర్ మేము చేయాల్సింది మేము చేస్తాం. నేను చేస్తానా? నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏమంటే నా బాధ ఒకటే, టీవీ ఛానల్ వాళ్ళని ప్రతి ఒక్కరిని అంటున్నా, దొంగలని మీరు ఇంటర్వ్యూ చేయకండి, నిజం తెలుసుకొని మాట్లాడండి. మీరు చేసే విధానం, మీరు మాట్లాడే విధానం ఎంతో మందిని డ్యామేజ్ చేస్తుంది. మేము నిరుపేద కుటుంబం నుంచి వస్తాం, మా మీద ఎంతో మంది మా కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. ఒక చిన్న మెసేజ్, ఏ1 సంగీత కబ్జాదారి, ఏ1 సంగీత దొంగ పని చేసింది, ఏ1 సంగీత ప్రజలను మోసం చేసింది అనే ముందు వెనక ముందు ఒక్క నిమిషం అని ఆలోచించారా? నిజమేంది అబద్ధమైంది అని ఆలోచించారా? నా పరిస్థితి, నేను జైల్లో ఉండే నా పరిస్థితి అదా అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మీరు ఇంకా పోయినంత కాలం ఎవరు డబ్బు ఇస్తే వాడికి. అంటే మీరు ఇన్ని చేసినా కూడా మరి అడ్వకేట్ అలాంటిది ఏం పెట్టుకోలేదా మీరు? నేను ఏదైనా తప్పు చేస్తే పెట్టుకోదు నానా, తప్పు చేయండి నేను ఎందుకు పెట్టుకుంటా? సో మీరు తప్పు చేయలేదు, అవసరం లేదు అని అనుకున్నారు మీరు. నా బిడ్డలు నాతో ఉన్నారు, ప్రతి ఒక్క ప్రూఫ్ నా బిడ్డల కాడ ఉంది. మా అమ్మ ఎక్కడ తప్పు చేసింది, మీరు ఎందుకు బేది ఇవ్వదని చెప్పేసి నా బిడ్డలు నా కోసం పోరాడుతున్నారు. ప్రజలే నా బిడ్డలు, నాకెందుకు ఇంకా? ఇది కూడా నా పోరాటం ఏంటంటే, ఇప్పటికీ నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నా, ప్రజలతో ఏదో నేను ఉంటున్నా, అయినా నన్ను డ్యామేజ్ చేస్తున్నారు. ఒక సెంటు భూమి నా మీద లేకపోయినా కూడా 100 కోట్ల ఆస్తులు వాళ్ళు కబ్జా చేసుకుంటే సాక్ష్యాలతో సహా గవర్నమెంట్ కి ఇస్తే ఏం చేస్తుంది నాన్న? ఇదేనా మన సమాజం? మనం ఓటేసి గెలిపించుకుంటే ఒక నాయకుడుగా కూర్చోబెడితే ప్రజలకు ఏం చేస్తున్నారు? గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదు కాబట్టే మనం చేయనికి ముందుకు వస్తే, ప్రభుత్వాన్ని మారిస్తే చేంజ్ వస్తుందంటే ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తారా? ఇప్పుడు ఇంకా టూ మచ్ నానా. ఎక్కడైతే పేదోడు గుడి చేసుకుని ఉంటున్నాడో వాడిని కొట్టి పడేస్తున్నారు. కొట్టి పడేసేది కాకుండా ఆడి జాగా మంచి రేట్ వస్తుందని చెప్పేసి సాక్షాత్ తెస్తా నేను మీకు, బరాబరి సాక్షాత్ తెచ్చి మీ ముందు పెడతా. ఏం చేస్తారు చేయండి. ఏ నాయకుడు కబ్జా చేస్తున్నాడో, ఏ నాయకుడు ఉంచుకున్నది కబ్జా చేస్తుందో, ఏ నా కొడుకు పేదోడికి అందనీయకుండా తింటున్నాడో ప్రతి సాక్ష్యం ప్రూఫ్తో సహా నీ ముందు పెడతా. సవాల్ చేస్తున్నారు, చేస్తున్నా కదా నాన్న. నాకు నా మాట వేరే ఉంటది, కోపం వస్తే తప్పుగా అనుకోకండి. నా ప్రయాణం, నా గమ్యం ఒకటే, అవినీతిని అనగతొక్కాలి, నీతిని నిలబెట్టాలి. ఇదే తెలంగాణలో ఏ బిడ్డ కూడా కిరాయి ఇంట ఉండకూడదు, ఇబ్బందులు పడకూడదు, సొంత ఇంట కూర్చోవాలి. కొంతమంది బిడ్డలు తెలంగాణ మాది, తెలంగాణ మాది అని చెప్పి చించుకుంటున్నది. చించుకున్న ముందు నేను బాధ కూడా సవాల్ ఇస్తున్నా, తెలంగాణ మాది అంతప్పుడు బిడ్డ నువ్వేం చేసావు తెలంగాణకి? నా కాడ సాక్ష్యం లేదా? తెలంగాణ గడ్డ దోచుకుంటున్నాడు, కలిసి పోరాడదాందా, కలిసి మన తెలంగాణ గడ్డ తెచ్చుకుందాందా. ఎంత గడ్డ ఎంత అయిపోయింది, ఏం జరుగుతుంది? అదే ఒక్కడి విన్నాడు చిన్న అసలుకి. అమ్మా మీరు బరాబర్ సవాల్ చేశారు, ఈ సవాల్కి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? మీరు రేపు ప్రూఫ్ తో నా ముందు రావాలి. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఎక్కడికైనా దానికి నేను సిద్ధంగా ఉంటా. ఓకే చెప్తున్నా, టైం నువ్వు ఫిక్స్ చేస్తావా, నేను ఫిక్స్ చేయమంటావా? ప్లేస్ కూడా నువ్వే, నీ ఇష్టం. గంగ దగ్గర రమ్మన్నా వస్తా, నీతి నిలబడుతుందంటే. నేను నా వెనకాల బాడీ గార్డుని తెచ్చుకోను, నా వెనకాల నేను ఇంకా సమస్తం తెచ్చుకోను, ఏది కూడా నేను తెచ్చుకోను. ఒంటరిగానే వస్తా, ఒంటరిగానే మాట్లాడతా, ఒంటరిగానే వెళ్ళిపోతా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వ్యక్తిగా మీరున్నారు, శక్తిగా నిజంగా ఇప్పుడు కనిపిస్తున్నారు. అదే వేలో ప్రజల కోసం మీరు, బీద ప్రజల కోసం మీరు కొట్లాడుతున్నారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎక్కడ అన్యాయం ఉన్నా అక్కడ ఈ సంగీత ఉంటదని అమ్మగారు చెప్తున్నారు. ప్రూఫ్ తో మనం ముందుకు వస్తాను అని చెప్పేసి కూడా ఆమె సవాల్ విసరడం జరిగింది. ఇక ఆమె ప్రూఫ్ తో వస్తే ఏం న్యాయం చేయాలి, ఎలా డిసిషన్ తీసుకోవాలనే దాని మీద మరొకసారి మాట్లాడదాం. కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్.